కట్టినారా ఓ దేవుడా ఇద్దరు కొడుకులు ఉండగా నాకు బిడ్డలు లేరా అని అడవి లోపల బాధపడుతున్నవే ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసటోడు బ్రహ్మదేవుడు కొండ పోయటోడు యమధర్మరాజు ఎవరి రాతల్లికి తమ్ము ఎట్లుంటదో ఎవరికి తెలవది కాలం అనేది ఎప్పుడు ఒక తీరు గడవబోదవా ఎందరి మహిమలు దొరికినా ఎవనాడ రాజన్న మహిమెవలకు దొరకదు అంటారు ఆ పరమశివుడు లోకాల శంకరుడు నవ్వటోళ్ళనేమో ఏడుపిస్తాడు ఆ దేవుడు ఏడుచటోళ్ళనేమో నవ్విస్తాడే మనిషి మానవ జన్మమెత్తి మనం భూమి మీదకి వచ్చినప్పుడు గురికి లాయిస్తూ పోసుకొని గుంజ గట్టేసుకొని ఏ మానవుడు కూడా భూమి మీదికి రాడు ఎంత సంపాదించుకున్నా బుక్కడు కూటి కొరకే ఎన్నేళ్ళు బతికినా ఈ దిక్కు వల్ల శతకాటి కొరకే మనం కోట్లు సంపాదించినా కొంపల్నే పాడుపడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వన్నది కూడా మన ఎంబడి రాదు తల్లులాలా జరిగింది ఎవలేని ఎప్పుతరు గాని జరగబోయేది మాత్రం ఎవరి తరం కాదు ఇవాళ జరుగుతున్న పండగ ఈ శంషాబాదు గ్రామము లోపల డొల్లొల్ల ఇళ్ళల్ల చూడు ఆత్మగల్ల తల్లి మల్లవ్వ తన కళ్ళ ముంగట తన భర్తను దాచుకున్నది ఒక కొడుకును దాచుకున్నది బుల్లెడి వేగుళ్ళ కన్నా బిడ్డను దాచుకున్నది ఆ కన్న తల్లి నాకు ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ అని సంబరపడ్డది ఇవాళ బిడ్డ వేరతోవా ఆ పెద్ద కొడుకు వేరతోవా తన భర్త వేరతోవా తల్లి మల్లవ్వకు దొరికేనా ఆత్మగల్ల కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు తిన్నది తాగింది పేరు కాదు చచ్చిపోయిన మా అవ్వ మల్లవ్వకు చక్కగా స్వర్గము దొరకాలని ఈ కథ ఈ కాలక్షేమం ఎదిపిస్తున్నారు ఆ తల్లి మల్లవ్వ ప్రాణాలు వేరినాడు ఆత్మగల్ల కొడుకులు కోడళ్ళు ఆత్మగల్ల మనవళ్ళు మనవరాళ్ళు ఆ కన్న తల్లి మీద వాడి ఓ దేవుడు ఇక మల్లవ్వ మీద వాడి ఓ దేవుడా అమ్మా బంగారు రూపం ఉండే మల్లవు ఇక బండల్ల కలిసిన నా తల్లిరా నీ సిలిగే మాటలు అదే నా తల్లిరు నీ మాటలేడు రాసినావు మల్లవ్వ 11 రోజులు అయ్యే నా తల్లిరు నీ రూపం కనబడతలేదు మల్లవ్వ నీ మాట వినబడతలేదు నా తల్లిరు నువ్వు ఇల్లెళ్ళిపోవంగా నా తల్లిరా నీ ఇల్లు చిన్న పోయినాదే మల్లవ్వ నువ్వు వాడెళ్ళిపోవంగా నా తల్లిరా
బాయిలు ఇల్లు కట్టుకున్న కాడ నువ్వు ఇల్లు కట్టుకున్నవా? నీ పెద్ద కొడుకు ఓదన్న ఇల్లు కట్టుకున్న కాడ నువ్వు ఇల్లు కట్టుకున్నవా? నీ బిడ్డ వేనతోవా నీకు దొరకనా అని అవ్వా? గుడగరారా గుడుకో గుడగరారా గుడగారా గుడగరా సమ్మన్న గుడగరా ఓదన్నా నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా ముగ్గురు కొడుకులని సంబరపడ్డర గుడక ఒక్క బిడ్డ అని సంబరపడ్డర గుడక ఒక్కనాడు నేను శరణ సంపాద్యప్ప కొట్టాలేదు నొచ్చి నోట మాట మిమ్మల్ని తిట్టాలేదు. ఊరి కొడుకులారా మీ చిన్నతనానరా నా కొడుకులు బతకాల నా బిడ్డ బతకాలనా అని అర్ర కష్టం వేసి ఇప్పుడు ఉపవాసం ఉండి కళ్ళు పెద్దగా వేసుకొని కడుపు చిన్నగా వేసుకొని మురరాదుకున్నారా? కొడుకులకు పెళ్లిళ్ళు ఎత్త కోడళ్ళు వచ్చిండ్రు. నా బిడ్డకు పెళ్ళాని ఎత్త కారు దాకా ముందుకే కరెంటు షాకుతోని నా బిడ్డ ప్రాణం పాయనా? ఓ కోడలా లచ్చవ్వా, నా కోడలా రామక్క, నా కోడలా రేణుకవ్వా, నేను పోదవున్నా కోడళ్ళు నేను తల్లి పోదవున్నా కోడళ్ళు నేను ఉండరాని అన్ననా కోడళ్ళు ఆ దేవుడు నన్ను ఓర్వలేదు బిడ్డలాలా నా మనవరాల స్వరూప నిన్ను బిడ్డలెక్క మనవరాల నిన్ను చూసుకున్న కాదు నా వీడు మీ చేతులు కాము వేసి మనవరాల నేను వెళ్ళిపోతా ఉన్నా స్వరూప తాతయ్య లేడు అని మనవరాళ్ళు అమ్మ లేదు అని మనవరాళ్ళు మీరు నన్నాది వేసినారా మనవళ్ళు మనవరాల స్వరూపవ్వా నా మనవడా ప్రభాకరు ఓ మనవడా గణేశు నా మనవరాల అర్చన ఓ మనవరాల గణిత నా మనవడ నాగరాజు ఓ మనవడా మహేందరు నా మనవరాల సుష్మిత ఓ మనవడా రాజు నా మనవడా నీలు నేను వెళ్ళిపోతున్నా. ఇక బాగిలేని దేవుడు మనవళ్ళు నన్ను కడగాన వాపినాడు మనవరాళ్ళు ఇక డొల్ల ఇంటిలో నా కొడుకులాలు ఇక నా పేరు మాయవట్టే కొడుకులాలా ఇక నా పండు కూడా అట్టే కొడుకులాలు రేపు తెల్లవారితే వచ్చిన చుట్టాలు ఎవరింటికి వాళ్ళు పోతే నా ఇల్లు చిన్నబోనేమో మనవరాళ్ళు నా వాడ చిన్నబోనేమో కొడుకులాలా ఓ తల్లి ఆ మల్లవ్వ కడుపు లోపల కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉండబడికే వాళ్ళ కొండంత పండుగ చేసిండ్రు. గట్లనే కడుపు లోపల ఇద్దరు కొడుకులున్నారు, ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రే అవ్వా. ఇక నీ కడుపు లోపల బిడ్డలు ఉంటే యోగ్యత లేనట్టున్నది. అగో కొడుకులకు పెళ్లిళ్ళు చేసినవు కోడళ్ళు వచ్చిండ్రు కాబట్టి నీ ఇద్దరు కోడళ్ళనే బిడ్డలనుకో. అగో నీ కొడుకులనే అల్లుళ్ళు అనుకోమంటున్నారు కదా శివన్లు. అప్పుడు ఆ కన్న తల్లి ఏమన్నది? ఓ బిడ్డలారా కొడుకులు అల్లుళ్ళెట్టయితారే బిడ్డ కోడళ్ళు బిడ్డలెట్టయితారు. కోటి వరహాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరహాలు ఇచ్చిన అల్లునోడు కొడుకు కాదు. తర్రైన బుర్రైనా తన సేరు అంటాలి, ఎట్టైన గుడ్డైనా తన కడుపు అంటాలి, కట్టింది బట్ట కావాలి, కళ్ళ మీద పడ్డ మైల కావాలను అంటారు. పరాయోని షేర్ల 10 పుట్టు వండితే మనకేమొస్తుంది? ఇంటి షేర్ల ఇరుస వండిన ముద్దు కుంచడు వండిన ముద్దు అంటారు. అగో నా కడుపు లోపల పుట్టిన బిడ్డ నాకు కావాలి, అట్లయితేనే మన రాజ్యం మనం వెళ్ళిపోదాం, లేకుంటే లేదా అని దాసోళ్ళ తీసుకొని అడవి తవ్వాలు తొమ్మలు పట్టేనా, అడవి తవ్వాలు తొమ్మలు పట్టేనా,
చీమలకు పంచదార వస్తుంది ఊర విష్కలకు నూకలు పోసుకుంటా కనబడ్డ బండ కల్లా కడిగి పొత్తు పెడుతుంది పచ్చని వృక్షాలు కొట్టి పందిరేసి నవ్వుతున్నది ఒక గురుడు మెచ్చి వరవీయడాయ పలగురుడు మెచ్చి పలవీయడాయ సంబ శివుడు మెచ్చి బిడ్డ సంతాన పలవివ్వడాయ అడవిలా కన్న తల్లి ఓ దేవుడో ఆ తల్లి వయసెవరో నారాయణ శకుంతలాదేవి పోయే తొవ్వ లోపల ఊరు లేచిపోయి గుడి మిగిలిపోయి ఉన్నదాట పాడుబడ్డ శివశమ్మని గుడిని చూసింది ఆ కన్న తల్లో అబ్బా ఎన్నో పూజలు చేసిన ఎన్నో నోములు నోవిన ఎన్నో వ్రతాలు చేసిన ఆఖరికి శివశమ్మని గుళ్ళల్లో పూజలు చేస్తా ఏ దేవుడన్న వచ్చి సంతాన బలమిత్తనేమో భూమి మీద బతుక లేకుండా చచ్చిపోతానా అని అడవి లోపల గుడికాడికి వచ్చింది ఆ కన్న తల్లో కాకుల కలుస్తము కాళ్ళ వంటి ఉన్నదాట పిట్టల కలుస్తము పిక్కల వంటి ఉన్నదాట గుడి కట్టించిన తాతలెవరో గాని గుడి లోపల దీపం పెట్టే దిక్కు లేకపాయే కన్నతల్లి ఉసినవా తన కట్టుకున్నది 10,000 పట్టు చీర అని చూడకుండా పరట కొంగు బట్టి కౌసంత కుప్ప వేసింది ఎత్త ఉత్తరవార పోసింది నల్లంగున్న గుళ్ళు తెల్లంగా వేసింది ఎదు మేసా చదురు వారవోసి బంధు మేసాచి పక్కకు వారవోసి కాలింగాల మడుగు లోపల స్నానం వేసింది పాడుబడ్డ గుళ్ళల్లో కచ్చి పడిపోయిన నిన్న నిలబెట్టింది పాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం నీళ్లతోని నీళ్ళాభిషేకం వేసి శంకరా కంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానంద పులు చరమాంబరధర అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలతా ప్రియ నారద భోజన ప్రియ బ్రహ్మణ శరణుని ఇల్లు వస్తు సంతోషపడ స్వామి జంగమయ్య ఓ తల్లి పార్వతమ్మ జం జం జముడి కజిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు పరాశక్తి లోకమాత భవాని భక్త చింతమని బ్రవరాంబ ఓ తల్లి పార్వతమ్మ నువ్వు ఆడదానివే నీ నాడదాన్నే మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగోళ్ళ మనసు మొగోళ్ళకే తెలుస్తుంది అల్లి పూలు రెండైన అర్థాలు ఒకటైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకే తెలుస్తుందాట ఓ తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపల వరాన పుట్టిండ్రు 2 కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి 2 కొడుకులు నీకుండంగా నా కడుపు లోపల పుట్టినోళ్ళు నాకెవరు లేరు నా పేరు తెంచుకొని పుట్టినోళ్ళు నాకెవరు లేరా అని అగో నీ భర్త లోకాల శంకరునితోని పోరు పెట్టి ఆఖరికి కట్ట పుట్టింది కర్ర ఓషవను నువ్వు ఓడి కట్టుకోలేదా వరాన పుట్టిన 2 కొడుకులు ఉండంగా నువ్వెట్ల నల్ల ఓషమ్మని కన్నవో నీకున్నట్టు నాకు 2 కొడుకులు ఉన్నారు నువ్వొక్క బిడ్డని అన్నట్టు నాకొక్క బిడ్డ లేదు భార్య భర్తలు 2 ఇట్టలు ఎవరున్నొక్కరు వచ్చి సంతానం ఇస్తనేమో బ్రతుకుతా లేకపోయినట్టయితే ఈ శివలింగానికి నా తెలుసు గుద్దుకొని చచ్చిపోతానా అని ఎట్లా పూజ చేస్తున్నది శకుంతలాదేవి Dale.
చెప్పున్నాం అదేనా అడవి మేడ రామమ్మ సమ్మవ్వ తల్లెత్తు పిల్లెత్తు బంగారం ఇస్తాం బాంచను సంపన్న వాగే తల్లి అయ్యో జారుదారు పంటరుని సంపన్న వాగే తల్లి చిన్న బిడ్డ నాగులమ్మ పెద్ద బిడ్డ సారాలమ్మ భర్తగల్లా పగిడింద కన్న కొడుకు జంపలేశ సంతానం ఇచ్చి పంపు మాసం అవసారవ్వ అంగనిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ ఓ శంభు దేవా దేవుడా అన్ని కట్టాలి ఆడోళ్ళకైనా మొగల కట్టేది అయ్యో దంగమయ్య గోమాల వందేనా అమ్మవారు శకుంతలాదేవి అత్తోన పడివి లోపల పాడబట్ట గుళ్ళల్లో పూజలు కడుతుంటే ఒక్కరోజు ఆయన 2 రోజులు ఆయన పాయక 12 రోజులు గడిచినాయ దేవుడు వస్తలేడు కన్న తల్లి కడుపు లోపల ఆడవిలగల్ల సంతానం ఇస్తలేడు ఇక ఏ దేవుడు లాడు కావచ్చునని ఆ పాడబట్ట గుళ్ళల్లో కలకల కలకల కన్నీరు పడుతుంటే కారణ కన్నీరు కాలువలై పారుకుంటా ఎల్లర కన్నీరు ఎరుడై పారుకుంటా ఎండుకొండ కైలాసము లోపల కన్నీటి వర్షమై కురిసిందాడు అయ్యా పెద్దలారా శంకరుడు దిక్కువ తెలిసిండు అబ్బాయి కన్నీరు ఎక్కడ కన్నీరు అదేశ్ కన్నీరు పరదేశ్ కన్నీరు జంగవ కన్నీరు దాసరి కన్నీరు అనులేని కన్నీరు పిల్లడాని కన్నీరా దొడ్డు కన్నీరు ఉన్నదా గోద కన్నీరు ఉన్నదా అని యొక్క దృష్టి పెట్టి లోకం జగ లోకమతి లోకం ఆడవ లోకం ఏడాడు 14 లోకాలు ఎల్ల చూసేవరకల్లా భూలోక నగరం లోపల బుద్ధిమంతుల దేశం అని కుంతాలగిరి పట్టణము కుంతలగిరి పట్టణాన్ని రాజ్య పరిపాలన చేస్తున్నాడు కుంతలేశ్వర మహారాజు కుంతలేశ్వర మహారాజు భార్య శకుంతల అనే వాళ్ళ కడుపు లోపల కొడుకులు పుట్టిండ్రు కోడలు వచ్చిండ్రు కోట్ల శ్రీమంతా ఉండంగా ఆడి పిల్లల కొడుకు సభను పట్టిందని తెలుసుకున్నాడు దేవతంగా అయ్యో మరి వాళ్ళ కడుపు లోపల కొడుకులు బిడ్డలు పుట్టేది ఉన్నదని మరొక్కసారి ఎరసేదు లోపల అందరం వేసుకొని చూసేవరకల్లా ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ పుట్టేది ఉన్నది కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఎడలేని బాధలు వస్తాయి ఎడలేని శరణు వస్తాయి అది కష్టాల బాధ పడుతుంది అన్ని పడుతుంది అన్ని బాధలకు అన్ని కష్టాలకు వచ్చుకుంటారంటే కడుపు లోపల ఒక్క బిడ్డను వాడి కట్టి వస్తా మొత్తంటే వెనుకకు మళ్ళీ వస్తారా అని ఒక్క బిడ్డ బలం తయారు చేస్తారా అని నా కోరడు బండారు పట్టిండు దేవుడు అవలార అంకలార అలగించాడు గంతలార బండారు బండారు అంటే తెలుసు కొందరు తెలవడాలు కొందరు కొందరు విజ్ఞానం కొందరు సుజ్ఞానం కొందరు బండారు ఎనగబెట్టు బ్రహ్మదీరని వాడు రాజు మల్లన్న ఆదిరెడ్డి కన్న కొడుకు వంశవంతుడు వల్లన్న నీలమ్మ కన్న కొడుకు పుణ్యశాలే దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది వేస్తవారం ఆదివారం నాడు దేవుని లగ్గము దేవాల దేవతలందరూ ఊపితోడి కళ్యాణం చేసుకుంటే నన్ను బండారు గాంధీ వసంత వాడనని మక్కాపట్నం పోయి సన్నాపట్నం పోయి ఓడలు అణుదుకల్ల ఓడించి మొక్కలు అందుకల్ల మొక్కించి కర్రాలు కోసి కందులు చేసి దుర్గరాజులకు సున్నతులు చేసి నా బండికి నలుగు బండారు వచ్చిన బలవేస్తారని బండారు బట్టి దండవాడలో
గనగన గనగన గంట కొడుతున్నాడు గడియల్ల దేవుడు హర హర మాదేవ శంభో అమ్మవారు ఆ తల్లి శకుంతలాదేవికి భంగమైతున్నది అమ్మా దాసి ఓ దాసి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దాసి ఓం తెల్లగల్లు బాలురాయ నమః. ఇటు మాట నాదే దేవుడు. ఓం సల్లడి వీరాయ నమః. వర్షం పడుతుంది చలికాలం. ఓం రాయల్ స్టాప్ పుల్బాటరాయ నమః. వాళ్ళు ఇచ్చిన అరే అనిలు మాట్లాడేది ఏందవ్వా దొరసాని. ఈ గుడి కాడ భక్తు ఇగో నీకు పిల్లగాళ్ళు కావన్న ఆపతున్నది కాబట్టి నీ పూజ నీకే ఉంటది. నాకెందుకవ్వా మా ఆయన ఇప్పుడే మోటార్ పెట్టవేడు. ఆయన ఏమడు తడుతాడో ఏమడికట్లా పోతాడో పోయి మళ్ళా మాట్లాడు కానీ ఆయన 2 ఫేస్ గా ఎత్తుకుంటదే. సింగిల్ ఫేస్ అప్పుడు కూడా పోసేస్తుంది మోటార్. అది ఏంది దాసి ఏంది పోసి గుడికాడికి జంగమయ్య వచ్చింది కాడికి వరహాలు పట్టుకొని దానం చేసి రాబో. ఆడికేం పని లేదు నీకేం పని లేదు. ఇద్దరు మధ్యలో అట్టిగా నన్ను చంపుతారు చలికి. ఇంటికాడు ఉంటే ఏ పూజలు చేస్తే ఇంటికాడు ఆగదవరాలు అంతే కొడుక ఏమతికపోతారు నీ సింబలకి. ఏం చెప్తారు సింబలానికి వచ్చావు? జంగం వాళ్ళు దేవుళ్ళు అన్నోళ్ళు ఎవరు చెప్పు. నేను అంటాను మంది ఎందుకన్నాడు ఏముండు ఎక్కడేం పని సాతగా నీకు ఇస్తుంటు బాడకావులు 2000 రూపాయలు పట్టుకొని ఎమలాడగోడు బుడా బుడా గుండంలో మునిగి సాంబశివయ్య గారి దగ్గర పోయి కొత్త దారుణ అయితే 1000, పాత దారుణ అయితే 700. అదేంటి సిమెంట్ పడితే పడతాడు పైసలకు గిట్టు. ఒక్కసారి 1000 మందిని కూర్చుండే పెడతారు. ఈ చేయించుకున్న గిన్నెగా గుడిసెలనే సత్తారు. ఇప్పుడు కూలిపోయిన బిల్డింగ్ మళ్ళీ పెద్ద గెట్టి. దాసి ఏంటి నువ్వు పోతావా పోవకవన్నీ నేను ఓడు మాపోతున్నావా? ఇక ఆయనదేం తప్పులేదు వీళ్ళదేం తప్పులేదు కానీ ఈ లంగ కదా. ఎందుకే సంకకు జోరేసుకొని రోజు 4 ఊరు తిరుగుతాడు. తిరగాని ఏమైతుంది? తిరుగుతా తిరిగినాయి అవ్వా. ఒక్కింటనే ఎంతమందికి ఉంటాడవ్వా? ఎంతమందికి? అత్తకీడు, గోడలకి, బిడ్డకి, అందరికి. ఇంకెవరిని మనదు కుక్కిలవాడు ముసలి కూడా మునితలేక 7 అల్లు పట్టించిన రాయన్నే నాయన ఎవరైనా ఆచారవంతులు నాయన కొంటుతానమే సులుకు సులుకు ఇక ఆడి వచ్చిన వాళ్ళ మరి సులుకు సులుకు ఎట్లా తప్పు అవుతుందో నాకు అర్థం అవుతలేదు. మరి ఉన్న ఆయన అర్థం వచ్చుడేందో ఈ సులుకు సులుకు ఏందో దొరసాని నాకు నన్ను పడతలేవా? నాకు కూడా సులుకు సులుకు పడ మరి నాకు అట్లా కాకుండా పెట్టేస్తే నా ఏ పడితే నీ ఏ పడుతాను అసలు. అయితే దానం చేసేస్తే నీ ఏ పడుతానే అంట. నీ ఏ పడుతాను నాదేం లేదా పో ఇగో తీసుకుంటాడంటవా దొరసాని? పోయేది రాపో. ఏమోనవ్వా దేవుడు అంటే 6 ఫీట్లు ఉండాలి. ఉంటాడు ఎంతో కుదిరాబోతున్నాడు. సరేనవ్వా ఇప్పుడే పోతా జంగమయ్యకు నా చేత భిక్షం పెట్టేస్తానా అని దాసి బిడ్డ పూలావతి దేవి అవరాలు ముచ్చాలు పట్టుకొని జంగమయ్య ఎట్లా పోతున్నది రామ రామ నీలో నీలో నీలంచు అప్పదని సోకో నీలో నీలో నీలంచు అల్లుడు వచ్చిందాని అర్ధకిలా మదన తెచ్చి అక్క ముక్క అండి పెడితే అంచుకేమి లేదా నీళ్ళే పెట్టిందో లొల్లి పెట్టిందాని 20 రూపాయలు పెట్టి ఇంట కళ్ళు నేను చేస్తే పీసు లేదని వాడు కేసే
నన్ను మంచిగా చూసుకుంటాడు అని మన పండుగ ఏమైంది చెప్పు మరి అల్లుడు వచ్చిండా అని అరశాలి వేసి పెడితే అరశాలి నిండా అల్లుడు అత్తకు మరి ఇండో అరే సంకపు జోలు వేసుకొని వచ్చినావు ఆ జోల తెరిస్తే మా దొరసాని ఇచ్చిన వరాలు ముచ్చాలు అలా పోతా వరాలు ముత్యాలు దానం మరి చేస్తాను. నేను కూడా వరాలు ముత్యాలు తెచ్చినా నువ్వు జోలు తెరువు నువ్వు ఏం తెరుతావు అనుకుంటాను నీ తెరువు నాది వద్దు అంటే ఏమన్నట్టే అదే జోలు తెరువు అంటున్నా అయితే బిడ్డ మీరెవరు? మేము లేడీస్ ఓ కొడుక మీరు లేడీసా సింగరేణి బాయిలో బొగ్గు తెచ్చే లాడీసా అని మిమ్మల్ని అడుగుతలేదు. ఈ బొగ్గు తెచ్చి లాంటి కొడుకు లోపలి పోతాడట అసలు మీరెవరు? మీరు ఏ ఊరు? మీరు ఏం పని చేస్తారు? నన్ను దొరసాని కింది దొరసాని అని అంటారు ఇసురు రౌతు కింద ఇసురు రౌతున్నా అనగా విన్నాం. ఈ దొరసాని కింద దొరసాని ఏంటిదే? దొరసాని తొట్టికి పోతే వీళ్ళు ముంతలు పట్టకపోతారు ఇంకా అరే పిసోడా ముంతలు పట్టుకుపోయే కాలం ఎన్నడో పోయిందిరా ఇప్పుడు అన్ని లోపలనే బయటికి పోవు లేదురా అటచ్ మొన్న హైదరాబాద్ పోయినా నా గోసపాడు వాడ చూడాలి ఓ పొద్దుగాల 6 గంటలకు పోతే అడిగే వరకు మధ్యాహ్నం 3:30 అయింది గింత సేపు అయితే పొద్దుగాల ఎప్పుడు తిన్నావు విడదా అని కూకోమని అన్నం పెట్టింది మా దోస్తు గారికి అప్పుడే లాట్రూమ్లో పోయింది పక్క పొంటే ఉన్నది నేను ఇట్లా కలుపుతుంటాడు అందులో లోపల అనిల్ పాడు వాడ నాకు పుక్కను పెట్టకపోతలేదు అటాచ్ కట్టుకున్న పని అట్టిదే అవతల లోపల లేక ముందుగా పోవాలి నాకు పుక్కను పెట్టకపోలే చెప్పని తీసుకో పోతా పోతూ ఉంటుంది అరే ఆమెకి ఏం ఎక్కువ ఉన్నది నాకేం తక్కువ ఉన్నది చెప్పు నాకు కూడా వాళ్ళ ఐటమ్స్ ఉన్నాయి చూసుకో అక్కడ అందరూ వాళ్ళకి ఎందుకు చూపిస్తా ఇప్పుడు నా ఇంటి ముంగడికి భిక్షమని నువ్వు వచ్చిన వాళ్ళు వచ్చిరా నేను నీ ఇంటికి రాలేదు. అయినా అడక తినడానికి వచ్చినోడు పెట్టింది పట్టుకుని సప్పుడుదేక వీకాలు కానీ ఇక్కడ ఇట్లా ఎక్స్ట్రా చేస్తారా లేదు బిడ్డ మీ ఇంటి ఇల్లు తోలుకో ఆ చేత మొత్తం అసలుగా పట్ట చూడు రవరాలు ఆడక తినడానికి ఇంత డిమాండ్ ఉంటే నేను దొరసాన్ దగ్గర జీవితం చేసేది నాకెంత ఉండాలి ఆమె తానం చేసింది నేను తానం చేయలేదా మరి మేము శుద్ధ చేసినాం తానం అంటే చెప్తారా పొద్దుగాల 6 గంటలకు కైకిలు పోతే పొద్దుకు అచ్చవారకే చీకటి కాబట్టి సన్నీళ్ళతో ఏం చేస్తా వేడి నీళ్ళతోనే చేస్తాను గచ్చగచ్చ అనుకుంటాను కైకిలు లేని నాడు వృత్తగా 4-5 బిందెలు నీళ్ళు చేస్తా కానీ చేసిన మంచిగా 20 రోజులకు ఒకసారి ఉంటుంది కైకిలి ఆనాడే చెత్త ఇప్పుడు ఆ నల్ల కూడా ఏం బొల్ల పోతలేదు పొద్దుగాల బాకీడే పెడితే పొద్దుకంగా నిండుతాను నేను కాదు అందరు ఇప్పుకున్నాకనే ఇప్పుకుంటాను కూడా ఎల్లికేమి తీటా ఎగిరించి పెట్టా మల్లికేమి తీటా మనసుకొని పంటా నాకేమి తీటా ఈ 3 పీట్లోనికి భిక్షం పెట్టా ఇక మా దొరసానికే చెప్పుతానా అని శకుంతలాదేవి వేడికి వచ్చింది పెట్టొచ్చినావే అవ ఎందుకు ఏడుస్తానవే నన్నేం చెప్తారా మరి ఎందుకు ఏడుస్తానవే ఇగో నువ్వు ఓమన్నవరని మెయిన్నా దొరసాని 3 తవ్వల కాడున్న బొడ్డు రాయంతున్నాడు ఎందుకుంటే నీకేందే నన్ను కింద నుంచి వెళ్ళి మిగతాక చూసి నువ్వు దాసుదానివే నువ్వు ఎత్తున్నవే నువ్వు దొరసానివి కాదే నీ చేత భిక్షం పట్టనే అంత మస్తు పట్టలేదవ్వా ఆడు ఇంటి ఇల్లాల చిరుస పెట్టినా కుంచడు పెట్టినా అడ్డడు పెట్టినా తీసుకుని పోతున్నాడు నా చేత పట్టినాడు పట్టలే నువ్వే అడిగి వారికి ఎప్పుడు మన ఇంటికి దానానికి వస్తే నువ్వు దానం చేయక చూసిండట నీ చేతి దానం అయితేనే పడతానన్నాడు నా చేత వద్దన్నాడవ్వా అని విన్న వచ్చిన వరహాలు పట్టుకొని సంగమయ్య వేటికి వస్తున్నది ఓ రామ రామా పైలం దొరుకుతాను వాడు ఎట్లా చూస్తున్నాను గుడ్డు సీ గుడ్డుగాను అయ్యా సంగమయ్య ఎడవు సంగమయ్య సంగమయ్య
దగ్గర ఉండే సంగమయ్యా మాది ఇక్కడికి దగ్గర ఉండే సంగమయ్యా అందరికీ పట్టమయ్యా సంగమయ్యా అయ్యో పట్ట మీద వాడు సంగమయ్యా మహారాజు సంగమయ్యా అయ్యో నా భర్త ఉన్నాడయ్యా సంగమయ్యా అయ్యో సంగమయ్యా రాజ్యాలు మాకున్నాయి తండ్రి దేశాలు మాకున్నవి ఎండంట మహిళ పెడుతోని సవనం గాని మా బాబగారి గడవు లోపట మాకు ఇద్దరు కొడుకులయ్యా సంగమయ్యో అయ్యా మా కళ్ళ ఉన్నారయ్యా సంగమయ్యా ఒక ఆడపిల్ల పరాగాని సంగమయ్యా మీ హద్దువాద వడివిలో అన్న సంగమయ్యా మీ వాడుపట్ట గుళ్ళల్లా సంగమయ్యా గుజరగడుతున్న తండ్రి సంగమయ్యా నువ్వు నా పూజ పెట్టినావా సంగమయ్యా నా వేడికి వచ్చినావు సంగమయ్యా అయ్యో నా యొక్క గడవులో నా సంగమయ్యా ఒక ఆడపిల్ల బలమయ్యా సంగమయ్యా మనమోడి గట్టు తండ్రి సంగమయ్యా కాదులే రాజు అంటే సంగమయ్యా పాడుపట్ట గుళ్ళల్లా సంగమయ్యా దాని వల్ల తీసుకుంటా సంగమయ్యా జూన వల్ల తీసుకుంటా సంగమయ్యా బిడ్డ నా బిడ్డ నువ్వు సత్తనంటున్నావే బిడ్డ బిడ్డ ఆగో సత్తనంటే సవట్టిగా తన బిడ్డ బిడ్డ సత్తనంటే సావట్టిగా రాదు బ్రతుకుతానంటే నిన్నెవరు బ్రతకనియాలే మానవ జన్మ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని రోజులు మంచి కొన్ని రోజులు చెడు అన్నారు నీ లెక్కనే భూ ప్రపంచం మీద ఎంతో మంది ముసలోళ్ళు ఏమని మొక్కుతున్నారు ఏమని మొక్కుతారు ఓ భగవంతా నా కొడుకు పెడతలేడు కోడలు పెడతలేదు బిడ్డ పెడతలేదు అల్లుడు పెడతలేడు నన్ను ఎందుకు వచ్చినావు చెప్పడం ఉంచమని మొక్కడోళ్ళు కొంతమంది మరి కొంతమంది నా కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు నెలకు 50,000 జీతం తెస్తున్నాడు 3 అన్నం పెడుతున్నాడు అబద్ధ దావకాలను చూపెడుతున్నాడు నేను పల్లెలుగా తినాలి నాకు ఇంకో 10 ఏళ్ళు అవసరమని మొక్కడోళ్ళు కొంతమంది ఆగ ఉంచమంటే ఉంచడానికి కొండవమ్మంటే కొండవడానికి ఆయమ ధర్మరాజు మన మేనత్త కొడుక మేనమామ కొడుక బిడ్డో బిడ్డో పండు వండినాడు ఆకు రాలకమానది తొడిమె మురిగినాడు పండు రాలకమానది కింది ఆకు రాలంగా మీదాకు నవ్వుతదాటనే బిడ్డ శకుంతల కిందాకు రాలంగా మీదాకు నవ్వుతే నవ్వేటి మీదాకు రాలేటి కిందాకు ఏమని అంటది ఓ మీదాకు నన్ను రాలంగా నువ్వు నవ్వుతున్నవా నువ్వు రాలంగా నీ మీద ఏ ఆకు ఉండదన్నది ఆ కింది ఆకు భూమి మీద మనకి ఎవరన్నా బాగున్నోళ్ళు చచ్చిపోతే మనం ఏమనుకుంటాం వాడు మంచిగానే చచ్చిండు వాడు ఉన్నప్పుడు ఆగిండారమని అహంకారం అడుగు పట్టింది మన గర్వం గంగమ్మ కొట్టింది అంటాం చచ్చిపోయేటోడు ఏమనుకుంటే చచ్చిపోతాడు నేను దామంగా నువ్వు నవ్వుతున్నావా కొడక ఒక్కనాడున్న నా కాళ్ళ కాడికి రావా సత్తా సత్తా అని బాధపడుతున్నావు సచ్చినాక ఇంటికో 25 మంది ఆడపిల్లగండ్ల కంటవా నా బిడ్డ సాగు అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అరియరియ కష్టాల బాధపడ్డా ఎన్ని కట్టముల కాలబడ్డా అన్ని బాధలకు వచ్చి అన్ని కష్టాలకు వచ్చి అవతల అడుగు పెట్టినాడు మానవ జన్మ కర్తము అన్నారు సచ్చి సాధించేదానికంటే బ్రతికి ఉండి బలసాగు తిని బ్రతికింది మేలు అంటారు నువ్వు చచ్చిపోతే బలమంది భక్తులు కావు నువ్వు బ్రతికి ఉండి స్వర్గానికి తంతలు కట్టవావు నా బిడ్డ సత్తా సత్తా నువ్వు సచ్చినాక ఏమున్నదే ఉత్తదే సత్తా చరణిలో వెయ్యన్ను తను నిలువబోదు ధనమెప్పటికి శాశ్వతము కాదు చరణిలో వెయ్యన్ను తను నిలువబోదు ధనమెప్పటికి శాశ్వతము కాదు దారాసు దాదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు
బ్రతికించుతున్నారు బలపరాక్రమేమి పనికి రాదు ఘనమైన సకల సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు మానవుడు కోచి మాత్రమైన కొంచెమోడు మర్రి కుక్కల భ్రమలన్నీ మరచియు నిన్ను బదర చేసేటి వారికి పరమ సుఖము భూషణ వికాస ధర్మపుర నివాసాయ దృష్ట సంహార నరసింహ దురిత దూర నా బిడ్డ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన బుక్కడి కూటి కొరకే ఎన్నేళ్ళు బ్రతికిన ఈ దిక్కు వల్ల చెట్ట కాటి కొరకే గురిగి వయసు వస్తున్నారు గుండకు ముడిపెట్టుకోను భూమి దిక్కవరు రాలేదు నా బిడ్డ నీ కడుపు లోపల అడవిల్లంటివి కాదు బిడ్డ నీ ఇద్దరు కొడుకుల తోడ నీకు బిడ్డ పుట్టేది ఉన్నది కానీ నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ నువ్వు లేని బాధ వస్తే అమ్మా నా బిడ్డ నువ్వు లేని సలా వస్తే అమ్మా నా బిడ్డ నువ్వు అడిగే కష్టములే నా బిడ్డ నువ్వు కష్టాలు వస్తే అమ్మా నా బిడ్డ నువ్వు ఎల్లమేవ సేర బిడ్డ నా బిడ్డ నువ్వు బాలనాగమ్మ బాల నా బిడ్డ నువ్వు శ్రీదేవి కట్టమే నా బిడ్డ సీతవన వాసవచ్చు నా బిడ్డ నువ్వు మైనవాది బాధవచ్చు నా బిడ్డ నువ్వు ఇన్ని తీర్ల బాధవచ్చు నా బిడ్డ నువ్వు ఈ బట్ట బిడ్డనిస్తా నా బిడ్డ అయిన మంచి ఇచ్చుకోదండి వద్దంట మర్రిపోతా నా బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా మంచిదే ఎన్ని శరణు వచ్చినా మంచిదే నా కడుపు లోపల ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు కోరికలు తీరినాయి నా కడుపు లోపల బిడ్డ ఉండాలి బ్రహ్మ తీరాలి తప్పకుండా నా కడుపు లోపల బిడ్డ నోడి కట్టుకున్నది నా బిడ్డ నువ్వు సావంటి సంబరపడుతున్నావు బలకంటే బాధపడుతున్నావు తప్పకుండా నీ కడుపు లోపల బిడ్డ నోడి కడతానా అని నువ్వు కళ్ళు దగ్గర పెట్టు నా బిడ్డను నువ్వు చేతులతో నీ బిడ్డ నా బిడ్డ నువ్వు కాకువాల కన్ను ఇయ్యి నా బిడ్డను కళ్ళ బిడ్డ వారు నోరు తెరువు అబ్బో బిట్టోలు నోరు తెరువు అనగానే అవ్వకు పోరగాళ్ళ మీద ఎంత ఆశలో చూడుండ్రి గ్యాసులను పోసుకునే గౌరట్టుడు అమ్మ నోరు గట్ట తెలిసింది దేవుడు చేతులు కట్టేను అంగిడ వందు రాబడి కట్టేరా అంగిడ వందు రాబడి కట్టేరా ఆ పలమోడి కట్టిండు పరమశివుడు గడుదుడు బిడ్డ సెట్టకుతున్నదని మత మతారమాయమాయే దేవదేవో దీన రక్షకుడా మమ్ముల కవేనా మోలా సింగదా
నేను చేంజ్ చేయాలి దిష్టి ఇక్కడ కుసుమాల దిష్టి అంతా వెనుకలో తీసుకెళ్ళి పోనీ పోరాలు ఇక్కడ పడాలి అమ్మ ఒక 1000 రూపాయలు పెట్టు మంగళార్తల ఏంటే 1000 రూపాయలు పెట్టావు ఇంట్లోకి వచ్చినాక 2000 ఇస్తే 1000 రూపాయలకి ఏమవుతుంది నీకు మారే ఏంది అది మారేమంటే ఇంట్లో రావా చెప్పనా దావే వచ్చినదా తుమ్మ చూసుకో తుమ్మైనా ఏం కాదు రానే వచ్చింది ఇంకేమైతే అవ్వా ఓ పోయిన కాడ ఏమైంది పండైందా బలమైందా భగవంతుడు బిడ్డనిచ్చిండా ఇచ్చింటే దొరసాని నాకు 2-3 నీకెందుకే నీకు మొగడా పోతున్నాడు మరగని నీకెందుకే మొగడుండి కన్నది కానుపా ఇదేంటి శిక్ష ఈ శంషాబాద్ కాన్ని అనుకుందాం ఈ వాడకంటే ఆ వాడకు కూడా వెళ్తలేదు అంతే ఎట్లా అదే మొగలేక అన్నాం అనుకో ఈ దవకాలు ఉన్నా కానీ తెల్లర వరకు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఏ మొత్తం ఈ ఛానల్ మొత్తం ఎక్కడెక్కడ ఏ ఛానల్ ఉన్నాయో మన దగ్గరకు వచ్చి ఎట్టెట్ల కన్నావు ఏ లెక్కలు కన్నావు ఏ దేవుడు ఇచ్చిండు ఏ దేవుని వరాన కన్నావు అని ఇంటర్వ్యూ తీసుకుంటారు ఈ ఊళ్ళో ఎవరి బాధనం చేస్తే అట్లా కానీ మందిని బదనం చేస్తున్నా దొరసాని భగవంతుడు ఇస్తే గంట ఏ అట్లా బాధనం అయితే అట్లా వద్దు ఇప్పుడు నువ్వేం చేసినావు నాకు పడుతున్నాడు ఇక భర్తుంటే అయిపోయింది ఇక 7 దగ్గరికి వచ్చినాం కదా భర్తున్నాడంటే అయిపోయా నన్ను నోరు తెరవని కావాలి మంచిదాన్ని కాదు భగవంతుడు ఇచ్చింటే భగవంతుడు ఇచ్చేది ఎవరు ఇచ్చేది ఇక నేను గట్ట కానపోదునా మరి ఆయన లేకు ఇచ్చేది నాకు ఏడ భగవంతుడు నువ్వు కూడా పోయి పూజ కట్టుకోవచ్చు నాకు ఆ పూజ వద్దు ఆ పోరగాను వద్దు పోరగాను లేకపోతేనే ఊరికేసుకొని తినొచ్చు అడుకేసుకున్నాం అంట అర్థం రామాయణ ఒకప్పుడు మాకన్నా అమ్మవారు తల్లి శకుంతలాదేవికి తిన్న తల్లికైనా కానీ దక్కచ్చిన కళ్యాణం వచ్చిన అమ్మవారు తల్లి శకుంతలాదేవికి అన్నోలో నా పిండమాయ నా పిండ రూపమాయే మన తాత్కాలిక గారి కథ మనకి ఇట్లనే ఎగురుతా లోపల లాంగ పాడు తెల్లవారు గిడిసాడు 16 అక్కలే ఇది వాళ్ళు ఇల్లు నడుపుతున్నావా వాళ్ళు పొద్దుగాల గులుడు మొన్ననే కొనుక్కున్నా 300 పాపురాన్ లాంగ అంటారు మేమేం చేస్తామో అంటే 300 ఆపి లాంగ నేనైతే నింపుకో నేనేం చెప్తాను చెప్తాను అంటే అవదొరసాని ఆకటి అనారయాలి ఏందవ్వా నువ్వు అప్పుడు మంచిగానే ఉన్నది బిత్తిలో ఎడబడుతుంది ఓకుమని కాకుండా ఈమెకేమైందో అనుకోని అదురు తొడుగుకి వచ్చిన అంత సమానమైన నువ్వు పిసదానవా మంచిదాని ఎవరన్నా వామిటింగ్ చేసుకుంటారంట వాళ్ళ దగ్గర పోయి తలకాయ పట్టుకొని చెవులు గట్టిగా ముయ్యాలి గడలు పడతాయి అవ్వది బాంబులు పెట్టి అవ్వొక్క బాంబు వేసాను అంటే నీ తలకాయకు అడవి పందికి తూట పెట్టినట్టు నీ తలకాయ బిచ్చరు 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 నేను నీళ్లు పోసుకున్నావు అంటున్నా లోకం మీద నీళ్లు పోసుకున్నావు ఎవరన్నా ఉంటారా చెప్పు చెప్పు
అందరూ పోసుకుంటారు. నేను అది ఒక్కరోజు 3 సార్లు పోసుకుంటాను. నీకైనా ఏమైతే ఏమైతుంది పొద్దుగాల వేడి నీళ్లు, మధ్యాహ్నం సన్నీళ్లు, మళ్ళీ కచ్చటప్పుడు వేడి నీళ్లు సన్నీళ్లు కలిపి పోసుకుంటాను. నువ్వు దానం చేస్తాను గా నీళ్లు పోసుకుంటూ కాదే. నువ్వు ఈత కూడా కన్నా కాదు. నేను నెలదప్పిన్నా అంటన్నా. మా దొరసాని లెక్కల వీకు నిన్నగాక మొన్ననే సంవత్సరం తప్పింది. నువ్వు తప్పుడు చూతారా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అందులో ఏ నెల తప్పుతాను నువ్వు? గా నెలలు కాదే పిచ్చి ముఖం. ఓ తెలుగు నెలలా? అవేనా? ఏంది గట్ల కాదే. మరి ఎట్లా నా కడుపులో పడ్డ జిల 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 చేపలు మైకులు ఊరం తినబోతాను. ఇక్కడ చేపలు ఉన్నాయని చెప్తే ఈ ఊరు తెలుగు ఊకుంటారా? అందరూ లేరు కానీ జిమ్మ జినుక్కు అంటే వాళ్ళ బాణం లొట్టుకు అంటది. ఇక్కడ చేపలు ఉన్నాయని చెప్తే తోపెలా చెప్తారు, కడ పెడతారు. మరి చంద్రాల మాటలు కనుక కడుపులో చేపలు వేస్తుంటే అదొరసాని ఏంటి అట్లా కాదే. దాచడానికి అగ్గిదారు ఏదన్నా ఉంటే కట్టే కొట్టే తెచ్చాన తట్టు ఉండాలి. అట్లాంటి ఏమన్నట్టే మాట మాట్లాడితే బడబడ మాట్లాడు, నవ్వుతే కిలకిల నవ్వాలి, పిత్తుతో బర్ర. మరి మెల్లగా విత్తి ఏమైతుంది? అబ్బో నీ పంచండు కానీ తుసువన్న పిత్తుతూ పేరు పిత్తు. బడబడ మాట్లాడేటోళ్ళు నలుగుట్ల కత్తరు. ఓ 4 గంటలు 4 పడతారు, వాళ్ళ అక్కనే అయిపోతుంది. ఇక బడబడ మాట్లాడేటోళ్ళు వాళ్ళు కడుపులు ఏది ఉంచుకోరు. వాళ్ళకి ఇక్కడ ఇది అనాలనుకుంటే అక్కడ అంటారు అయిపోతుంది. ఇక ఇంక కొంతమంది నల్లి కుట్టోళ్ళు ఉంటారు. నల్లి కుట్టోడు వాడు పిల్లికి మొగడు. నల్లి కుట్టోళ్ళ నమ్మరాదు, ఇంట్లో చూడమ్మ రాదు. ఇలా మనం తినమన్నాక మంచిగా పెసరు ఉడుకుడు కన్నామండి. తిన్నదే పెసరపప్ప కలుపుకోదా? 10 మందిలో ఊకున్న కాడ అత్తందని దాన్ని ఆగబెట్టి బలిమీటికి అంటే అది పోడు కానీ గబ్బు వాసన వస్తాయి. 70 మంది లేకపోతుంది. అందరికి రాందా నాకు మన కొత్తగా కూకున్న కానీ బర్ర అంటారు. తప్పుడు లేకుంటారు. మాట్లాడతా బడబడ మాట్లాడాలి, నవ్వుతూ కిలకిల నవ్వాలి. 4 నెలల పోతే నా కడుపులో బిడ్డ ఉడుతుంది. ఎట్లా? బిడ్డ ఉడుతుంది. ఓ మై గాడ్, షీఈస్ ప్రెగ్నెంట్. అయితే కరీంనగర్ శైలజ మేడం దగ్గర ఫేమస్ డాక్టర్ ఎడవెల్లి శైలజ మేడం. ఎందుకు? నాకు ఫుల్లడి కూర మీద బుద్ధి కొడుతుంది కాబట్టి శౌచవాదికి ఇంటికన్నా పోయి అడకరా పోయే కూర. ఇంటికి పోతే పొద్దుగా పోతే పొద్దుగా కచ్చి కాళ్ళెక్కలు గుంజుకొచ్చి వాళ్ళు అనుకోలేదు. మళ్ళా పేరు మీద కథ చెప్తాను అంటే అక్కలు అందరు ఇన్నే కూర్చుంటే ఇంటికాడ బావాలి లేరు. అక్కలు ఇక్కడ ఇంటి కూర ఏమని పోతే నన్ను ఏమన్నా చేస్తే వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారో ఎలక్షన్ల కోటలు ఒడిసినా ఓడవలేదు. నేను ఎవ్వరి ఇంటికి ఓన్ దొరసాని ఎవ్వరిని కూర అడిగే కాలం కాదు. మనదే ఇంట్లో తినాలి. నీకు బాగా పుల్లడి తినాలని అనిపిస్తే ముక్కుల్లో నేను పక్కులు తిని 10 మందిని కన్నా. ఎనమంట కూడా చచ్చిపోయినరు, 2 మిగిలిరు. ఇగో వీళ్ళ శంషాబాద్ ఇస్తున్నాం 2 పీట్లన్నర లేరు. అలా పేరేం పేరు? దీని పేరు తిరుగుపోతు, తిండిపోతు, ఆయన పేరు మోడదోపు, చేరిపోతు. ఆ ఇంటి పేరు చేరిపోతు, నా పేరు మోడదోపు. అన్ని పోతులే దొరసాని అవి అక్కడి 3 నాయ ఇత్తనం పోతులు. అవి ఇత్తనం పోతులవా? నాయా పోతులు కూడా తిరుగుతాయని గట్లే. ఏంది మేము మాత్రం ఎవరింటికి పోను దొరసాని. ఎవరింటికి పోయే కాలం కాదు ఇప్పుడు. అమ్మవారు అతల్ని శకుంతలాదేవికి 5, 4, 9 నెలల గర్భవతి అవుతున్నది. ఏం తప్పు? నా పిత్తుల తొక్కాట దొరసాని, నా పిత్తుల తొక్కాట, నా పిత్తుల తొక్కాట. నాకే మరి కామంటాను. నూరిన తొక్కెత్తంటే ఏం తొక్కట నా పిత్తులు. నీకు తెలియదు దొరసాని. ఆమె బరాబర చెప్పింది. మొన్న 2 కిలోలన్నీ ఇత్తన పల్లి తుల్లి వచ్చిందట. అందులో ఇగో సారాలన్నీ నాపలు వెళ్ళినాయట. ఆ నాపల్నే తొక్కు నూరింది.
పెట్టిందట అది నా పిచ్చుల తప్పు కాదా అదే పిచ్చి మొక్క పల్లీల చట్నీ పల్లి గింజల చట్నీ అంటారు దాన్ని. అబ్బో చట్నీ సాని పిత్తు టెంట్ కొత్తు చట్నీ సీరియళ్ళకి అలవాటై ఒక్క సీరియల్లా ఒక్క మొగనికి ఇద్దరు వెళ్ళాల సీరియల్ చూసిన కాడికెళ్ళి సానిగా చట్నీ అంటారు. నూనె పర్లేదా మామిడికాయ తొక్కు నిమ్మకాయ తొక్కు టమాటా తొక్కు బుడంకాయ తొక్కు ఉసిరికాయ తొక్కు ఇప్పుడేమో సానిగా చట్నీ మారండి కొద్దిగా. ఇక నేను అప్డేట్ కాలేదు సాని ఇక అయ్యేటట్లేను కానీ అమ్మవారు ఆ తల్లి శకుంతలాదేవి అమ్మవారు